హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇష్టమయ్యే యూనివర్సల్ ఫేవరెట్ ఫుడ్ వెజిటబుల్ పలావ్ తయారు చేసి చూపిస్తున్నాను. వెజ్ పలావ్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి, అలాగే సరిపడా ఆయిల్ వేడెక్కాక లవంగాలు, ఏలక్కాయ, దాల్చిన చెక్క, మిరియాలు ఈ మసాలా దినుసులు వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక లవంగాలు, ఏలక్కాయ, దాల్చిన చెక్క, ఒక 4-5 మిరియాల గింజలు వేసి ఒకసారి ఫ్రై అయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు పచ్చి బఠానీ. ఈ కూరగాయ ముక్కలతో పాటు ఈ మసాలా దినుసులు ఇవన్నీ ఒకసారి వేయించాక ప్యాన్ కొంచెం ఇరుకుగా అనిపిస్తోంది. నేను ఒక పెద్ద ప్యాన్లోకి మారుస్తున్నాను. ఇలా పెద్ద ప్యాన్లోకి మారుస్తున్నాను. ఈ కూర ముక్కలన్నీ వేయించాక ఒక 10 నిమిషాలు మూత పెడుతున్నాను. ఇప్పుడు ఒక 1 or 2 ఇంచెస్ వరకు ఇంచుమించుగా అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, తొక్క తీయక్కర్లేదు, తొక్కతో పాటు వేసేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కొబ్బరి అయినా టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. అలాగే కాసిని జీడిపప్పు, ఇవన్నీ కూడా పేస్ట్ చేయాలి. మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నాను. మిక్సీ జార్లో వేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఎందుకంటే జార్ పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి కూడా కొంచెం సన్నగా తరిగి వేస్తే బాగా నలుగుతుంది. అల్లం ఇవన్నీ కూడా కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకసారి కలిపాక ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఇందులో వేశాను. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఈ మసాలా దినుసులతో పాటు ఈ కూర ముక్కలన్నీ వేగేసరికి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా కూర ముక్కలకి పట్టి మంచి సువాసన వస్తుంది, మసాలా వాసన వస్తుంది. అందులోనూ ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసేసరికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి ఇలా కలిపేసాక గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసేసరికి మంచి మసాలా వాసన వస్తూ గుమ్మగుమ్మలాడుతోంది. ఇప్పుడు మరొకసారి ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టేసి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్నంతా కలిపాక ఇవన్నీ ఈ కూర ముక్కలన్నీ 50% వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను బాస్మతి రైస్తో పలావ్ చేస్తున్నాను. ఒక 1/2 kg రైస్ వరకు పలావ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిన కొలతలన్నీ కూడా ఒక 1/2 kg బాస్మతి రైస్కి ఉపయోగపడతాయి. ఇంకా చూసారు కదా, 50% వరకు ఈ కూర ముక్కలన్నీ కూడా
ఫ్రై అయ్యాయి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీ, బంగాళదుంపలు, అలాగే గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని మసాలా దినుసులు, ఇవన్నీ కూడా ఇలాగా ఫ్రై అయ్యేసరికి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను 1/2 kg వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇది 1/2 kg వరకు నేను బాస్మతి రైస్ తీసుకుని పలావ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో పలావ్ చేస్తున్నాను. ఈ బాస్మతి రైస్ అంతా ఎలక్ట్రికల్ కుక్కర్లో వేసేసాక ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని, 2 సార్లు బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేశాక ఇప్పుడు ఈ కూర ముక్కల మిశ్రమాన్ని అంతా ఈ రైస్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే సేమ్ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుంది. అదే నార్మల్ రైస్ అనుకోండి, గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలిపేశాక సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ చెక్ చేసుకోవాలి. మరి కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపేసి, ఎలక్ట్రికల్ కుక్కర్ కాబట్టి ఒక 20 మినిట్స్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో పెడితే ఒక 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ కుక్కర్ ఆన్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. చూసారా ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కానీ పుదీనా కానీ గార్నిష్ చేసుకోవాలి. పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏదైనా గార్నిష్ చేయొచ్చు. భలే మంచి సువాసన, మసాలా పలావ్ సువాసన భలే వస్తుంది. ఒకసారి ఇదంతా కలిపాక చూసారు కదా చక్కగా కుక్ అయింది. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేయటం వల్ల పర్ఫెక్ట్గా కుక్ అయింది పలావ్. గుమగుమలాడే వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైతాతో టేస్ట్ చేస్తే పలావ్, వెజిటబుల్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అదండి, చూసారు కదా యూనివర్సల్ ఫేవరెట్ ఫుడ్ వెజిటబుల్ పలావ్. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.